ఏమనిపించింది సార్, రాజకీయాలకు అనవసరంగా వచ్చానేమో, మళ్ళీ నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది, అనవసరంగా రాజకీయాలు కంటిన్యూ చేయడం మంచిది కాదేమో అని అనిపించింది. రోజు రోజుకి మనసులో ఒక ఆలోచన నుంచి దూరం అయిపోతుంది. ఏం మాట్లాడారు సార్ అప్పుడు కాన్వర్జేషన్ ఏం నడిచింది చంద్రబాబు నాయుడు గారితో? ముందు సొంత ఇంటికి వచ్చేసాను, బాగా వచ్చింది. నా నియోజకవర్గాన్ని ఇది గొప్పగా చేశాను, ఈ సమస్యను పరిష్కరించాను అని గుండె మీద చేసుకుని చెప్పుకునే సమస్యలు ఏమున్నాయి సార్? 45 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది, 25 రూపీస్కే సెటిల్మెంట్ చేయించాను. ప్రజా పరిపాలనలో కావచ్చు, లేదంటే నియోజకవర్గాలు కావచ్చు, సీనియర్లకు ఉన్న ప్రాధాన్యత మొదటిసారి ఉన్న వాళ్ళకు ఉండదంటారు. ఇప్పుడు కూడా అడ్డగోలుగా వెళ్ళమని నాకు ఏ రోజు చెప్పలేదు, ఎప్పుడు కూడా చూడలేదు కూడా. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఉంటే ఇప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే మనం గెలుస్తామా, లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఆల్రెడీ మీరు అప్పుడే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పాలంటే ఆయన తిరగలే, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఒక నమ్మకం పెట్టుకున్నారు గెలిపిస్తారని చెప్పేసి కింద ఉన్నటువంటి నాయకత్వం మీద వదిలిపెట్టేశారు. వైఎస్ఆర్సీపీ ప్రబంధనమా సార్, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఫలితమా, నవరత్నాల హామీయా, ఏంటి? ఆయన ప్రజల్ని కొంచెం తప్పుదో బాగా పట్టించుకోగలిగారు. కోడి కత్తి డ్రామా పెట్టేసి చంపిపోయారని చెప్పి వాళ్ళ బాబాయిని తెలుగుదేశం వాళ్ళే చంపేశారండి. ఓడిపోయిన ఎమ్మెల్యే 19 అయితే మిమ్మల్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది సార్ అసలు? ఇంత ఇమ్మెచ్యూర్ రాస్కెల్ ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయితే అనిపించింది. దశపల్ల భూముల గురించి కూడా గట్టిగా పోరాడినట్టున్నారు కదా సార్, అది ఏంటి సార్ అసలు? అది ఆ బిల్డర్ ఎవరంటే విజయసాయి రెడ్డి, వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఆయన రెండోసారి గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి వరకు కూడా పగ్గాలు చేపట్టారు. రెండోసారి ఎమ్మెల్యే ఎలా అయ్యారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఆయన ప్రస్థానం ఏంటో తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మొదటగా మీ రాజకీయ ప్రస్థానం తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, అది దాని గురించి చెప్పండి సార్ ముందు. అంటే నాన్నగారు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు, అలాగే వారు 71లో సర్పంచ్ కూడా చేస్తారండి. పల్లా సింహాచలం గారు పల్లా సింహాచలం గారు మా తండ్రి గారు, వాళ్ళు సర్పంచ్గా చేశారు. అలాగే ముందు కాంగ్రెస్లో ఉండేవారు, తర్వాత ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టిన తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా టీడీపీలో ఉన్నారు వారు. ఒక టీఎన్టీయూసీ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా కూడా వారు అనేక సేవలు అందించారు. ఇక్కడ విశాఖపట్నం 2లో ఎమ్మెల్యే కూడా చేశారు. సో ఒక రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం నుంచే నేను వచ్చానని చెప్పొచ్చండి. ఎంతమంది సార్ మీరు మొత్తం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎంతమంది మొత్తం పిల్లలు? మేము 2 సిస్టర్స్ 2 బ్రదర్స్ అండి. మీరు మొత్తం 4. నాకన్నా 2 సిస్టర్స్ అన్నయ్య అనమాట. అంటే మీరు ఇంట్లో చిన్న, మీరే? నేనే చిన్న అండి. ఓకే. నాన్నగారు 94 నుంచి 99 మధ్యలో చేశారండి, ఎమ్మెల్యేగా చేసినట్టున్నారు విశాఖకు సంబంధించి. అవునండి. కార్మికులకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఐఎన్టీయూసీ చేశారు, టీఎన్టీయూసీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన కార్మికులకి అందరికీ అత్యంత ఆప్తులైన అంత ఆయనకి కుటుంబం కంటే కూడా కార్మికుల సంక్షేమం మీద ఎక్కువ పాటుపడేవారు. ఎందుకు అంత బలమైన కార్మికులకి ఆయనకి మధ్య అంత బలమైన పునాది అంటే ఏం చెప్తారు సార్ అసలు? షిప్యార్డ్లో చేసేటప్పుడు చాలా తక్కువకి జీతాలకి పనిచేసేవారండి. మొదట్లో వాళ్ళు చూసినప్పుడు ఎక్కువ మంది ఉద్యోగాలని చెప్పేసి పల్లెటూరు నుంచి వచ్చి పట్టణం వైపు రావడం, వాళ్ళని ఆ అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఎక్స్ప్లోయిట్ చేయడం, ఇవన్నీ చూసి లేదు ఈ కార్మికులకి పక్షాన్ని ఉండాలి. అలాగే జనరల్గా ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు పట్టించుకోరు. అది కానీ మా ప్రశ్నించేవాడు లేకపోతే ఎవరు పట్టించుకోరండి. అన్యాయం కాస్త రాజ్యం వెళ్తుంటుంది. 70s 80sలో ఇదంతా కూడా అంతే. అప్పుడంతా కూడా పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చి విశాఖపట్నంలోని ఈ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే కాంట్రాక్టర్ లేబర్ కింద కానీ చాలామంది చేస్తునేవారు. సో వాళ్ళకి ఏమైనా ప్రమాదం శాతం ఏమైనా జరిగితే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. అలాంటప్పుడు ఈయన లేదు కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచన అది ఒక కార్మిక నాయకుడిగా తీసుకెళ్ళింది అనేది నా. మీరు ఎదిగిన తర్వాత కావచ్చు, మీ చిన్నప్పుడు మీ నాన్నగారితో మీకున్న ప్రత్యేకమైన అనుబంధం, అంటే ఆయన కార్మిక నాయకుడిగా కావచ్చు, శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేసే సమయంలో కావచ్చు, మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉంది సార్ అసలు? ఉందండి. షిప్యార్డ్లో వారు
వేజ్ రివిజన్ కానీ అవన్నీ చేసుకొచ్చారండి అప్పుడు షిప్ యార్డ్కి. ఎన్టీ రామారావు గారు ఆయన ఆదేశాలు అంటే ఆయనే చొరవ చూపించారు. బట్ ఈ సమస్య తీసుకెళ్తే ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి శాసన పార్లమెంట్ సభ్యులందరితో చేసి షిప్ యార్డ్కి ఒక కార్మికులకి 350 రూపాయలు బేసిక్ ఉన్నదని 1100 రూపాయలు చేశారని, వాళ్ళు ఎలవెన్స్లు కావచ్చు, ప్రమోషన్ పాలసీ కావచ్చు, ఇవి చేయడం నాకు గుర్తండి. అది అవి సాధించుకొని వచ్చేటప్పుడు మాత్రం కార్మికులందరూ కూడా చాలా భారీ స్థాయిలో వచ్చి ఆయన రైల్వే స్టేషన్ నుంచే ఊరేగింపుగా తీసుకెళ్ళడం. మీ ఏజ్ ఎప్పుడు సార్? అప్పుడు ఎంత సార్ మీ ఏజ్ అప్పుడు? 8th 9th చదువుతుంటానండి, నా టైం అనమాట. సో అది చూసేది అంటే ఘనంగా తీసుకెళ్ళడం, వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకెళ్ళడం, మన ఎవరు మొబిలైజ్ చేయడం కాదు, వాళ్ళే స్వతహాగా వచ్చి తీసుకెళ్ళడం, ఇవి చూసారండి. అదే నాకు గుర్తున్నది, బాగా బలంగా గుర్తున్నది. షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అంటే ఖచ్చితంగా ఇంకా అది మాకు ఓట్ బ్యాంక్ అనమాట. ఇప్పుడు కూడా అది ఎక్కడున్నా సరే అది ఓట్ బ్యాంక్ కింద ఉందండి. మీరు అంటే మీది ఎలాగా రాజకీయ కుటుంబం, మీ నాన్నగారు కార్మికుల తరపున పోరాడారు, కార్మిక నాయకుడిగా ఉన్నారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచారు. మీకు రాజకీయాల్లోకి రావాలనే ప్రేరణ మీ నాన్నగారి ద్వారానే కలిగింది లేకపోతే ఎలా వచ్చింది అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని? రాజకీయం అంటే నాకు అంతగా ఇష్టం ఉండేది కాదండి. మొదట్లో కానీ అసలు ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఇది చాలా బాధ్యత కూడుకుంది, విమర్శలు మనం తట్టుకోగలగాలి, మన సమయం ఇంకోరికి వెచ్చించాలి, ఎందుకు హ్యాపీగా మనం ఒక కంఫర్ట్ లెవెల్లో ఉండొచ్చు కదా అనే ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే ముఖ్యంగా నేను పేపర్లో చూసినటువంటి వార్తలే, మనకి సంబంధం లేనట్లో కూడా దొంగం చేసి చూపించినటువంటివి ఉన్నాయి. అవి తర్వాత మెయిన్ బురద చల్లడం అనేది ఉంటుంది, ఆ బురదను తట్టుకోవాలి, మనం తట్టుకోవాలి. అది మన స్టార్టింగ్లో చూసేటప్పుడు అవన్నీ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని ఒక ఆవేదన ఉండేది. అంటే ఇప్పుడంటే అలవాటు అయిందిలేండి. అప్పుడు ఆవేదనతో ఎందుకు రాను, ఇందులోకి అంత అవసరం ఉంది, మనకి అన్నీ ఏర్పాటు చేశారు ఫాదర్, హ్యాపీగా మన కంఫర్ట్ లెవెల్లో మనం ఉండొచ్చు కదా అని భావన ఉండేది. 2008 ఎండింగ్ డిసెంబర్లో అనమాట, 2008 డిసెంబరు జనవరిలో పరిస్థితులు ఒకసారిగా అలాగ అనిపించలేదు. నన్ను బంధువులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఫాదర్ అభిమానులు కావచ్చు, లేకపోతే ఆఫర్స్ కానీ, టికెట్ల ఆఫర్ కానీ అటు అలాగా నన్ను మళ్ళీ రాజకీయం వైపు నెట్టేసినాయండి. అంటే అనుకోకుండానే మీరు నెట్టబడ్డాయా లేకపోతే ఆకర్షింపబడ్డారా? లేదు, నెట్టబడ్డట్టుగా అనిపిస్తుంది. నేను స్వతహాగా వెళ్ళే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు చులకన చేసి చూడొద్దు అవకాశాన్ని అని చెప్పిన ఉన్నారు. వచ్చింది ఏదైనా ప్రజా జీవితంలో ఉంటే ముందు పోటీ చేస్తే ఆ తర్వాత దైవదీనం గెలవడం, ఓడిపోవడం, ఒక నీకని ఒక ఇమేజ్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పడం. చలో ఇంకా అందరూ కూడా ఇంట్లో వాళ్ళు కావచ్చు చేయని చెప్పడం, ఇంకా అలా తీసుకున్నామండి. మీ ఫ్యామిలీ మొదట కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ. మీ నాన్నగారు 84 నుంచి 83 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు వెంటనే ఉన్నారు. మీరు 2009లో హఠాత్తుగా ప్రజారాజ్యం టికెట్ రావడం, అందులో పోటీ చేయడం ఎలా జరిగింది సార్? ఆ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా పార్లమెంట్ కింద ఇచ్చారు, ఆఫర్ చేశారు. ఆఫర్ వచ్చిన తర్వాత విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చిందండి, ఆఫర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ గాజువాక భూముల మీద కాస్త కోపం, పార్టీ మీద కోపం ఉండేది. గాజువాక భూముల్ని అక్కడ కబ్జాదారుల కింద ముద్రేశారని చెప్పి మన ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్లో అందులో పెట్టారని. ఎవరు మీద సార్? జనరల్గా పార్టీ మీదే కోపం ఉండేది. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళం కదా. తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉండేది. అప్పుడు పార్టీ మీద కోపం ఉండేది. జనాలకా సార్ మీకా? నాకు పర్సనల్గా ఉండేది కోపం. అంటే ఈ భూములు హౌస్ కమిటీలో పెట్టేశారు. అయితే అది నాకు తర్వాత ఈ రెవెన్యూ మ్యాటర్స్ మీద చదవడానికి ఆస్కారం వచ్చింది, ఒక ఐడియా రావడానికి ఆస్కారం వచ్చింది, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఆస్కారం అయింది అనుకోండి. బట్ అప్పుడైతే ఆ పరిస్థితిలో ఆ కోపం ఉండేది, ఇది కావాలనే పెట్టేశారు. ఎవరు భూములు సార్? ప్రజలవా? అక్కడ గాజువాక అంటే మా విలేజ్ కాదండి, మా విలేజ్ మా భూములు కావచ్చు, మిగతా వాళ్ళ భూములు, అందరి భూములకు పెట్టేశారు 900 ఎకరాలు.
900 ఎకరాలు 900 ఎకరాలు భూములు అనమాట, గాజువాక విలేజ్ భూములు. అందులో మన ల్యాండ్ కూడా ఉన్నాయి. అయితే అది రాజకీయాలు కొత్త, అప్పటికి ఇంకా మీరు పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేదు. నా దగ్గర ఉన్నవి డాక్యుమెంట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్కి ఎందుకు పెడతారు అనేది వాదన. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు 56 డాక్యుమెంట్స్, 73 డాక్యుమెంట్స్. మా భూముల్ని ఎలా తీసుకుంటుంది గవర్నమెంట్ అని ఒక ఆలోచన. నాకు ఆలోచన, ఎందుకు పెట్టారు, ఇది కావాలనే పెట్టారు అని ఒక అపోహ. అది ఆ తర్వాత హౌస్ కమిటీ మీద ఆ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కావాలనే పెట్టారు అని ఒక ఆలోచన. ఆ తర్వాత పరిష్కారం అంతా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనే చేసుకున్నాను అనుకోండి. 9లో బట్ 9 అయితే ఎక్కువగా అది అందరివి పెట్టారు, కానీ మాది మేమే కబ్జాదారుల కింద చిత్రీకరించారు. అది ఎందుకు ఒక భయం పుట్టించింది, రాజకీయాలు అంటే భయం పుట్టించింది, అలాగే కోపం కూడా ఒకవైపు. ఈ రెండు జరిగినాయి అనమాట. అప్పుడు పోటీ చేశారు కదా సార్? అవును. ఎంత ఫస్ట్ టైం మీరు రాజకీయాల్లో ఓడిపోయిన ప్రచారం కానీ తక్కువ టైం, మీకు తక్కువ టైం 14 రోజులేనండి. మీకు దొరకడం కూడా 14 రోజులే దొరికిందా టైం? 14 రోజులు దొరికింది. 14 రోజులు దొరికింది. ప్రచారం ఎలా చేశారు అసలు? 7 నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ మాకు చెప్పాలంటే ఒక 2 రోజులు ఓటింగ్కి క్యాన్వాసింగ్కి పోతే ఒక్కొక్క రోజు తిరిగాం, అలాగా 1.5 రోజు అలాగా అనమాట. అది ఒకలాంటి హైప్ కూడా తీసుకొచ్చిందండి. అది మాకు అప్పుడు 3,03,000 ఓట్లు వచ్చినాయి 14 రోజుల్లోనే. ఎంత తేడాతో ఓడిపోయారు సార్? 50,000 నియర్లీ. ఆ 50,000 కూడా ఒక ఎస్కోట్లో, అంటే విశాఖపట్నంలో భాగం కాదు, విజయనగరంలో భాగం. అది పార్లమెంట్లో ఇదిలోకి వచ్చింది అనమాట. ఆ ఒక్క దాంట్లోనే 45,000 మెజార్టీ వచ్చింది వాళ్ళకి. ప్రత్యర్థి పురంధేశ్వరి గారు పోటీ చేశారు అప్పుడు ఎంపీ కింద. మొదటిసారి ఓడిపోయారు. ఏమనిపించింది సార్? రాజకీయాలకు అనవసరంగా వచ్చానేమో, మళ్ళీ నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది, అనవసరంగా రాజకీయాలు కంటిన్యూ చేయడం మంచిది కాదేమో అని అనిపించిందా ఏమైనా? లేదా అలాంటిది లేదు? అలాగే అనిపించలేదు. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా సావాసం చేయాల్సిందే. పీఆర్పీ టికెట్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే చిరంజీవి గారితో పరిచయం ఏర్పడిందా, లేదా ఎలా వచ్చింది మీకు టికెట్ అసలు? అప్పుడు ఏమైందంటే ఒక 4 ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్దామండి. ఆ ముగ్గురికి పోటీ చేయాలని ఒక ఆలోచన ఉండేది. వాళ్ళతో పాటు నా పేరు కూడా రాశారు, నాకు తెలియదు నిజంగానే. సో అందులో ఆ 4 పేర్లో నా పేరు కొంచెం బాగా బాగుంది అని చెప్పి అప్పుడు పిలిచారు. అలాగైందండి. గీతా ఆర్ట్స్లోని సీట్లకు ఆసక్తి కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి బోర్డు పెట్టారు బయట, తెలుగుదేశం అదే ఎమ్మెల్యే ఎంపీ కింద. సో కార్లో వెళ్తే అక్కడ ఆపి 3 ఫ్రెండ్స్ వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి ఒక ఫ్రెండ్ నాది కూడా ఇచ్చేసాడు. ఆ ముగ్గురికి ఎవరికైనా దక్కిందా అసలు ఆ ఛాన్స్? పోటీ చేసే ఛాన్స్ లేదంటారా? వచ్చింది, వంశీకృష్ణ సింగ్కి వచ్చింది. ఓకే, వంశీకృష్ణ మీరు కలిసే పోటీ. ఓకే, ఫ్రెండ్స్ కింద చేస్తాను. అప్పట్లో ఈ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఇలా పెడితే టికెట్లు అమ్ముకున్నారని విమర్శలు చేశారు. ఏమైనా అమ్ముకున్న టైప్ ఇలాగ అనిపించిందా మీకు అలాగా, లేదంటే మీ అంతా మీకు? అసలు నేను ఒక పైసా కూడా ఇవ్వలేదండి, వంశీ కూడా ఒక పైసా ఇవ్వలే. వెతుక్కుంటే రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి, ధీటుగా సమాధానం చెప్పాలి, ఖండించాలి. అది చెప్పలేకపోయారేమో అనిపించింది అంతే. ఎలా అనిపించింది సార్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు? ప్రజారాజ్యంలో పోటీ చేయడం ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో అసలు? అంటే ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి వారు వీధిలోకి వచ్చినట్టుగా అనిపించిందండి. వీధిలో ఉన్నాం, వీధిలో అంటే ప్రతిదీ అంటే ఒక బయటకు వెళ్తే చాలా అందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. జీవితం ఓపెన్ అయిపోయింది, ఇంకా ఓపెన్ అయిపోయినట్టుగా, మా లైఫ్ ఓపెన్ అయిపోయినట్టుగా అనిపించిందండి. ఆ రోజు ప్రైవసీ ఉండదు, ప్రైవసీ లేదు, జాగ్రత్తగా ఉండాలి, అందరినీ గమనిస్తుండాలి. ఆ ఓటమి నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నారు సార్ అప్పుడు? మొదటిసారి ఓటమి నుంచి ప్రజలంతా ఇచ్చారు కదండి. ఫస్ట్ అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ మొదటి 3 నెలలు ఇంట్లోనే ఉన్నా, అంటే ఎక్కడికి వెళ్ళినా గొప్పగా గెలిచారు అనే ఫీలింగ్. ఆ 5 ఇంట్లో ఉన్న తర్వాత ఆ 3 months తర్వాత ఇంకెవరు పట్టించుకుంటారు? మొదట్లో ఆ 3 months పట్టించుకున్నంత నెక్స్ట్ 4th monthకి వచ్చేసరికి ఎవరు పట్టించుకోలేదు. అంటే రోజు రోజుకి మనసులో ఒక ఆలోచన నుంచి దూరం అయిపోతున్నాం. అది గమనించాను. అయితే ఇలాగ ఇంట్లో కూర్చుంటే సరిపోదు, మనం ఏదో చేయాలని. ఏం చేద్దామంటే వచ్చినటువంటి పెళ్ళిళ్ళ కార్డులు వచ్చిన ఫంక్షన్స్ చెప్పినా కంపల్సరీగా వెళ్ళాలని పెట్టుకున్నాను.
సో 7 నియోజకవర్గాలు తిరుగుతున్నాడు, ప్రజల్లోనే ఉండాలనుకున్నారు. ఉన్నారనుకున్నారు. తర్వాత ఏ నాయకుడు వచ్చినా సరే మనం వెళ్ళి వాళ్ళతో కలవాలి, ఒక బుక్ ఇవ్వాలని పెట్టుకున్నారు. అలాగే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చినా, రైల్వే స్టేషన్కి వచ్చినా వెళ్ళి ఒక బుక్ ఇచ్చి ఫోటో తీసుకొని హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోవడం మీద దృష్టి పెట్టాం. అంటే అలాగ ఆ రిలేషన్స్ పెట్టుకోవడం ఎవరొకలాగా దృష్టిలో ఉండేవాళ్ళం అలాగా. సో అలాగే ఆ 5 years అలాగే తిరిగాము. చిరంజీవి గారితో అయినా మర్చిపోలేని అనుభూతి ఏమైనా ఉందా సార్ మీకు ఆ సమయంలో? 2009 ఎలక్షన్స్ పోటీ ముందు కానీ పిలవడం కానీ ఆయనతో మీకు కాన్వర్జేషన్ నడవడం కానీ మర్చిపోలేని ఘటన ఏమైనా ఉందా సార్ ఆయనతోటి? ఆయనతో ఎలాగంటే అండి, ఆయనతో ఉంటే విపరీతమైన జనం చాలా జనం వాలంటరీగా వచ్చేస్తున్నారు. ఆ జనం అప్పుడులో చూసినప్పుడు చాలా ఎక్కువ జనం అనమాట. చాలా ఎక్కువ జనం, ప్లస్ అది కూడా వాళ్ళు అన్కంట్రోల్డ్. ఆయన చూస్తే ఒక తన్మయం చెందినట్టుగా అనిపిస్తుండేది. పెద్ద పెద్ద గోల్ పెట్టేసి ఎలా. తర్వాత ఆయన చిన్నగా మాట్లాడతారు, పెద్దగా రాజకీయాలు మాట్లాడేవారు కాదు ఆయన. ఏం మాట్లాడేవారు సార్ అసలు? అంటే మీకు బీఫార్మ్ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే కనుక పోటీ చేసేటప్పుడు కానీ ఆశయాల గురించి ఏం చెప్పేవారు సార్ అసలు? సామాజిక న్యాయం అనేవారండి. సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు కల్పించాలి, రాజకీయ అవకాశాలు అందరికీ రావాలి అన్నది ఆయన దగ్గర నుంచి చూసి అంటే మంచి ఆలోచనతో దిగారు. నాకైతే చూసింది ఏంటంటే సామాజిక న్యాయం, అన్ని సామాజిక వర్గాలకి కూడా సీట్లు ఇవ్వాలి అన్నది ఆయన దగ్గర నుంచే ఆ సోషల్ ఇంజనీరింగ్ అనేది విషయం తెలుసుకున్నానండి. సోషల్ ఇంజనీరింగ్ రిఫార్మింగ్. తిరుపతి సభ చూసారా సార్? తిరుపతి సభకి వెళ్ళారా? ఫస్ట్ ఆయన తిరుపతి సభ చాలా భారీ ఎత్తున జరిగింది, లక్షలాది మంది రావడం. నేను వెళ్ళలేదండి. వెళ్ళలేని పరిస్థితి. అంటే అప్పటికి నేను అక్కడికి వెళ్ళలేదు. అంటే నేను అప్పుడు ప్రజారాధనలో లేను. ఆ తర్వాత వచ్చింది మీకు ఛాన్స్. అప్పుడు నేను వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడు సార్ మీరు కార్పొరేటర్గా పోటీ చేసినట్టున్నారు? 2012 అనుకుంటా. నేను కార్పొరేటర్ చేయడం ఎంపీ చేసి డైరెక్ట్ ఎంపీ. ఆ తర్వాత పోటీ చేశారు సార్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ? లేదు, నెక్స్ట్ 2014లో 9 to 14 వరకు ఇంకేం చేయలేదు. 14లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గాజువాకలో చేశారు. ఎప్పుడు మీరు పిఆర్పీని వీడి తెలుగుదేశం పార్టీలో తిరిగి మళ్ళీ చేరారు సార్? నేను అప్పుడు ఫిబ్రవరిలో అండి, 2014. బిఫోర్ ఎలక్షన్స్. బిఫోర్ ఎలక్షన్ అండి. ఈ 4-5 ఏళ్ళు కూడా అంటే ఏ పార్టీలో లేరు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కాంగ్రెస్లో కల్పిస్తారు కదండి. అప్పుడు అలాగా తిరుగుతున్నారు, ఎవరు వచ్చినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అయ్యాయి చేసేవాడిని అనమాట అండి. కాంగ్రెస్లో చేరినట్టు కాదు మీరు? అందులో కాంగ్రెస్లో కూడా చేరారు కొంతకాలం. అంటే అలా మర్చేసారు. అలా కంటిన్యూ 14 వరకు కంటిన్యూ అయ్యారు. అంటే 14 నేను చెప్పాలంటే 2009 నుంచి 14 జనవరి వరకు కూడా నేను ఎవరైనా సరే నాయకులు వస్తే వాళ్ళకి ఒక బుక్ ఇచ్చి, ఈవెన్ పురంధరేశ్వరి గారు నా మీద పోటీ చేసి గెలిచారు కదా, ఆవిడ వచ్చినా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక బుక్ ఇచ్చి ఫోటో తీసుకుని వచ్చేసేవాడిని. సమస్యల మీద ఏమైనా ప్రస్తావించేవారు సార్? ఎక్కువ అప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు కావచ్చు, లేకపోతే గాజువాక హౌస్ కమిటీ కావచ్చు, వీటి మీద ప్రస్తావన చేసేవాడిని. 14th మీరు మళ్ళీ టీడీపీలో చేరిన తర్వాత గాజువాక టికెట్ ఎలా వచ్చింది సార్ అసలు దానికి మీకు? అంటే చాలామంది రేస్లో ఉంటారుగా, సిట్టింగ్లు కూడా చాలామంది ఉంటారుగా. ఉన్నారండి. సిట్టింగ్లు ఎవరిని కాదని మీకు ఎలా ఇచ్చారు టికెట్ అసలు? అప్పుడు యనమల గారు ఫోన్ చేస్తారండి. ఎవరు సార్? యనమల రామకృష్ణ గారు ఫోన్ చేసి పార్టీలోకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పారండి. అప్పటికి కొంత కాపు ఉండేది మదిలో ఉంటే, అప్పుడు నాన్నగారు నీకు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఆయన మా అన్నయ్య ఇద్దరు కూడా ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడ, ఇప్పటికైనా తెలుగుగా ఆలోచించు అని చెప్పి అప్పుడు తీసుకుని వెళ్ళారండి. ఫాదరు, బ్రదరు, నేను, యనమల గారు ఫోన్ చేస్తే వెళ్ళామండి. యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు ముందు. వెళ్ళాం. ఆయన అక్కడి నుంచి బాబు గారికి అపాయింట్మెంట్ తీసుకొని సీన్ వస్తున్నాడని చెప్పేసి ఆయన పెడితే అప్పుడు ఆయన ఏం మాట్లాడారు సార్ అప్పుడు? కాన్వర్జేషన్ ఏం నడిచింది చంద్రబాబు నాయుడు గారితో? మీరు యువ నాయకులు కనుక దిగితే కదా మీకు లోతంతా తెలిసేది, రాజకీయంలో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు అన్నీ కూడా ఒక దీంట్లో ఉంటారు, మీరు జనరల్గా దిగితే మీకు అన్నీ అర్థమవుతుంది. రండి, రేపు పదవి తీసుకుంటున్న తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం అంతా కూడా
అప్పుడు మీకు ఇంకా సంపూర్ణంగా అంటే పూర్తి అవగాహన రావాలి అన్నట్టుగా చెప్పారనమాట మీకు. ఇంకా ఆయన మాటలు ఫస్ట్ మాటలు బాగా గుర్తుండిపోయిన మాటలు ఏమున్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు? మీరు రండి పార్టీలోకి రండి, నేను ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి, అది మనం చాలా చేయాల్సింది ఉంది రాష్ట్రానికి, నేను మంచిగా చూస్తాను, మీ భవిష్యత్తుని చూస్తాను, నేను ఆ భరోసా నేను ఇస్తున్నాను, ఈ మాట చెప్పాను. ఆ మాటలు మీకు హృదయాన్ని తాకే సార్? అంటే ఏమనిపించింది చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్న తర్వాత? పార్టీలో చేరితే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆయనతో పాటు నేను కూడా నడిస్తే నా సొంతంతో పాటు నేను ఎక్కడైతే నన్ను నమ్ముకున్న ప్రజలు ఉంటారో ఆ ప్రజలకు న్యాయం చేయగలుగుతాననే ఒక భరోసా మీకు అనిపించింది సార్? ముందు సొంత ఇంటికి వచ్చేసానని ఒక భావన వచ్చింది. ఎందుకంటే మీ నాన్నగారితో పాటు ఉన్న అనుబంధం టీడీపీ కాబట్టి వచ్చేసింది. ఎందుకంటే ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది కనుక ఫస్ట్ ఫీల్ నాకైతే సొంత ఇంటికి వచ్చేసాను, ఓన్ హౌస్కి వచ్చేసాను అన్నట్టుగా అనిపించిందండి. అది ఆ ఒక ఫీలే ఇంకా ఉంది నాకు. చాలామంది రేసులో ఉన్నప్పుడు మీకు టికెట్ ఎలా వచ్చింది అప్పుడు? మరి అప్పుడు చాలామంది పోటీలో ఉన్నట్టున్నారు కదా సార్? ఇంకా చాలామంది ఉన్నారండి, మరి నేను ఆలోచించలేదండి అసలు. నేను వస్తుంది అనుకున్నారు అసలు మీకు టికెట్ అయినప్పుడు 2014లో మళ్ళీ నేనైనా గాజువాక కానీ లేకపోతే అసలు నాకైనా టీడీపీలో టికెట్ వస్తుందని మీరు ఏమైనా ఆశించారా సార్? కబుర్లు వస్తున్నాయి కనుక అవకాశాలు ఉంటుందని ఆలోచన అండి. ఒక ఐడియాతో ఉన్నారు, అంటే రావచ్చు అని ఒక ఆశతో ఉన్నారు. వస్తుంది, ఇక కబురు పెడుతున్నారు కనుక ఖచ్చితంగా వస్తుంది అంటే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అండి. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాలి అనుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆ లోటుపాట్లు ఏమున్నా సరే ఇంకా అవన్నీ భరించాల్సిందే అండి. టికెట్ రావచ్చు రాకపోవచ్చు. మనం 5 సంవత్సరాలు కష్టపడ్డాము అని ఒక భావన ఉంది నాలో అండి. ఇంటర్నల్గా కూడా బాగా కష్టపడ్డాము, ప్రజలు వదిలేసేయలేదు, ప్రజల్లో ఉన్నాము, ప్రజల్లో తిరుగుతున్నాం అలాగా. అంటే ఆ లాస్ట్కి మీకు చెప్పాను కదండి, మొదట అంతా 7 నియోజకవర్గాలు తిరిగి లాస్ట్కి వచ్చేసి గాజువాక మీద ఫోకస్డ్గా తిరిగామండి. సో ఆ ప్రజలు కూడా కాస్త నాకు ఆ అవకాశం కల్పించారు, ఫంక్షన్స్కి వెళ్ళడం, ఏ కార్యక్రమానికి వెళ్ళడం. సో అది అలాగా ఉంచుకోగలిగాను నేను. ఆ 5 years ఎక్కడ ఉండిపోకుండా, ఎక్కడ ఉండలేదండి, ఏ రోజు ఉండలేదు, అలాగా తిరుగుతూనే ఉన్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండి, ఏ రోజు నేను రెస్ట్ తీసుకుందాం, చాలా కష్టపడిపోయాను, ఒక 4 రోజులు ఎక్కడికి వెళ్దాం నాకు ఆలోచన పెట్టుకున్నాను. పల్లా శ్రీనివాసరావు అంటే చాలా మంచి వ్యక్తి, ప్రజలతో ఉంటారనేది మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయినా అదే భావంతో ప్రజలు ఉన్నారు. మొదటిసారి టికెట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే బీఫార్మ్ ఇవ్వడం కానీ టికెట్ ఇవ్వడం కానీ దీని వెనకాల యనమల రామకృష్ణ గారి ప్రోత్సాహం ఉందా సార్? ఉందండి, ఆయన ఉంది, ప్రోత్సాహం ఉంది. టికెట్ రావడానికి ఆయన కూడా ఒక కారణం ఉంది. ఆయనకి అక్కడ కారణం ఉన్నారు సార్ మీకు రావడానికి టికెట్? జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదా అక్కడ కావచ్చు, ఇంకెక్కడైనా? అప్పుడు ఇంకా ఆయన తర్వాతే నాకు మరి చంద్రబాబు నాయుడు గారినే వారినే కలిశాను కనుక ఇంకెవరు అంత అనిపించలేదండి. చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అందులో మీ పేరు ఉన్న తర్వాత ఏమనిపించింది సార్? సిట్టింగ్ల దగ్గర నుంచి వ్యతిరేకత అయినా వచ్చిందా? మిగతా వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు ఉంటారు కదండి, కొంత వ్యతిరేకత ఉంటుంది, ఆశపెట్టుకుని ఉంటారు వాళ్ళు. మళ్ళీ మనం వెళ్ళి మాట్లాడుకోవడం, 1-2 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా నేను వెళ్ళే ముందే అందరికీ పార్టీ క్యాడర్ అందరి నంబర్లు తీసుకుని నేను ఇలాగ వస్తున్నాను, మీరు అందరు కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగా. అందరికీ అన్ని నంబర్లు ఫోన్ చేసి, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ ఫోన్ చేసి అప్పుడు సో కొంత యాక్సెప్టెన్స్ వచ్చింది. కొంతమందికి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళతో మనం ఫోన్లో మాట్లాడడం అన్నీ జరిగిందనమాట. అప్పుడు 5-man కమిటీ ఉండేదండి, వాళ్ళతో మాట్లాడడం. బొజ్జగించబడ్డారు సార్ వాళ్ళు, అసంతృప్తివాదులు అందరూ కూడా ఎన్నికల్లో పనిచేశారా మీకు అప్పుడు? పనిచేశారండి, పార్టీ గెలవాలనే తపంతోనే ఉన్నారు. ఎందుకంటే 2004లో పోయింది పార్టీ, 2014 వరకు కూడా పోరాటాల్లో ఉన్నారు. 10 ఏళ్ళు 2014లో చాలా కసిగా ఉన్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కసిగా ఉండి వర్కౌట్ చేశారండి. ఫస్ట్ టైం 2014లో మీరు ఎమ్మెల్యే అవ్వడం, మీరు గెలుపొందడం ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం అడుగు పెట్టడం అసెంబ్లీలో, మీ నాన్నగారి కళ మళ్ళీ నేను కూడా ఆయన తర్వాత మళ్ళీ నేను కూడా అడుగు పెట్టగలిగాను అని ఒక సంతోషం అనిపించింది సార్? ఏమనిపించింది? సంతోషం అనిపించిందండి, ఎందుకంటే అది 2009 నుంచి 14 వరకు 5 years ఒక యజ్ఞంలాగా తిరిగాము. ఏమవుతుందో తెలీదు, వాడి డైరెక్షన్ లేదు, ఏమవుతుందా అని ఆ దగ్గర నుంచి కంఫర్టబుల్గా ఇంటికి వచ్చేసానులే అన్నట్టుగా అక్కడ దగ్గర నుంచి గెలిచాం
వరకు వచ్చిందండి. ఫస్ట్ అడుగు పెట్టారు కదా సార్ అసెంబ్లీలో. అడుగు పెడుతున్నప్పుడు ఏమనిపించింది సార్? లోపల అడుగు పెడుతున్నప్పుడు అడుగు పెడుతున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాంటి మనసులో ఒక భయం ఎందుకంటే మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడాలి, తప్పు పోతే మొత్తం మీడియా క్లియర్ ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది అని ఒక స్ట్రెస్ టెన్షన్ ఉండేది. అప్పటికే జస్ట్ రాష్ట్రం కూడా విడిపోయింది, తెలంగాణ విడిపోయింది. సో మనల్ని మనం ఇప్పుడు మీడియాలో మాట్లాడే దాన్ని బట్టే కదా మనల్ని ఎస్టిమేట్ చేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి. వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉండేది, అసెంబ్లీ హాల్లో మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉండేది. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా తక్కువ సమయంలోనే చెప్పాలి, అందరి దృష్టి ఆకర్షించాలి. ఇవన్నీ కొంత చెయ్యాలని మాట్లాడాలనే కోరిక, మాట్లాడలేకపోవడం, భయం ఒకటి వెనకాల లాగడం, తర్వాత ప్రాక్టీస్ చేసి మాట్లాడడం, కొన్ని ఆవేశంతో భయం అంతా పక్కన పోయి సమస్య వచ్చేసరికి ఒకసారిగా ఫోన్కి వచ్చినట్లు వేసి మాట్లాడడం, ఇవి కూడా కొన్ని జరిగినాయండి. ఇప్పుడు 14-19 మధ్యలో అంటే ఆ 5 ఏళ్లలో అసెంబ్లీలో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా అయితే భయం అనేది మీకు ఉండేది. అంటే కొంచెం బెరుకు, భయం, ఏం మాట్లాడతామో, తప్పులు మాట్లాడేస్తాం. తర్వాత అంటే ప్రాక్టీస్ చేశారా సార్? అంటే మీకు ప్రత్యేకం ఒక లైబ్రరీ ఉంటుంది, ఎన్ని గంటల పాటు దాని మీద మీరు కుస్తీ పట్టేవారు? ఏమైనా రాసుకునేవారు పాయింట్లు, ఏం మాట్లాడాలి ఏంటి? పాయింట్లు పట్టుకుని ఎలాగా పాయింట్లు 0 అవర్లో మొదలు పెట్టామండి. మాట్లాడాలి ఫస్ట్, ఈ అసెంబ్లీ సెషన్లో మాట్లాడితేనే నాయకత్వం. కనుక అలాగని చెప్పేసి 0 అవర్ ఒక వేదికగా తీసుకున్నాం. 0 అవర్లో స్పీకర్ గారు కూడా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా 0 అవర్ని మీకు అవగాహన ఉండదు కనుక ప్రశ్నలు ఎలాగేయాలి, షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఎలాగివ్వాలి, కాలింగ్ అటెన్షన్ ఎలాగివ్వాలి, ప్రశ్న ఎలాగేయాలి, ఇవన్నీ మీకు అవగాహన ఉండదు కనుక 0 అవర్లో మాట్లాడండి, కొత్త వాళ్ళు మాట్లాడితే మీకు అలవాటు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం. సో అలాగే మాట్లాడడం మొదలుపెట్టండి. ప్రాక్టీస్ చేసేవారు సార్? అయితే దానికి ఏమైనా అంటే మీరు అంటే మనం పాయింట్స్ రాసుకోవడం, ఎన్ని గంటల కసరత్తు చేసేవారు సార్? అంటే అసెంబ్లీలో మాట్లాడాలంటే దానికి ముందు ఎన్ని గంటలు కసరత్తు చేసేవారు? ఎన్ని రోజులు కానీ, ఎన్ని గంటలు కానీ? అంటే జనరల్గా ఏంటంటే ముందు ఆ ఫీల్ ఉండాలండి. ఫీల్ ఉంటేనే మనకి మాట్లాడతామండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనకు ఫీల్ లేకపోయినా సరే అది టక్ అని చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలండి. నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది నాకు అంత అలవాటు లేదు, కానీ 4-5 పాయింట్లు పట్టుకొని ఆ ఫీల్తో మాట్లాడేటప్పుడు బాగా వచ్చేది. మామూలుగా ఏదో జనరల్గా అందరూ మాట్లాడమన్నప్పుడు మామూలుగా ఏదో మాట్లాడి తెలియసిపోయింది. ఫీల్తో ఉన్నప్పుడే ఆ పాయింట్లు కానీ అయ్యి, కానీ మీరు అన్నట్టుగా ఆ ఫీలు ప్రాక్టీస్ 2 కాంబినేషన్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేయొచ్చండి. సబ్జెక్ట్స్ తెలుసుకునేవారా సార్? ఇప్పుడు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి కదా, అలా చేసేవారు? ఆ సబ్జెక్టు మీద నాకు పర్లేదు అని అనిపిస్తుంది అండి. సబ్జెక్ట్ చేసేవారు అప్పట్లో? అంటే మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ మీద ఐడియా ఉండేది, కాకపోతే నా ఫోకస్ అంతా కూడా ముందు గాజువాక నియోజకవర్గ సమస్యల మీద పెట్టుకున్నాను. స్టేట్ లెవెల్ ఇష్యూస్ మీద అంతగా పెట్టుకోలే. ఆ సమయంలోనే అంటే లోకల్ సమస్యల్ని ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం, దాన్ని ఇక్కడ ప్రస్తావించడం. అది పిటిషన్ కమిటీస్ అంటే అలాగ అసెంబ్లీలో ఏ కమిటీస్ ఉన్నాయి, ఏ కమిటీ ముందు మనం సమస్యలు పెడితే ఎలా వస్తుంది. పిటిషన్ కమిటీ ఉంది, పిటిషన్ కమిటీకి నేనే ఫస్ట్ ఇచ్చాను. 9 పిటిషన్స్ ఇచ్చా. పిటిషన్స్ అన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టుగా. హౌస్ కమిటీ ఏ సమస్యలు ఇచ్చారు సార్? నేను అప్పుడు కార్డు ట్రాన్స్ఫర్ కోసం ఇచ్చామండి, రిహాబిలిటేషన్. తర్వాత గంగవరం కొన్ని R&R ఇష్యూస్ మీద ఇచ్చాం, నిర్వాసితుల గురించి. తర్వాత హౌస్ కమిటీ మీద ఇచ్చాం. గాజువాక హౌస్ కమిటీ పరిష్కారానికి పిటిషన్ కమిటీయే కారణం. అక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి పిటిషన్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే సబ్ కమిటీకి వెళ్ళి ఆ జీవో రిలీజ్ చేయడం జరిగింది. అలాగా సో దీని మీద అసెంబ్లీని మంచి వేదికగా మనం వినియోగించుకోవచ్చండి. అంటే ఒక ఎమ్మెల్యే అయితే చాలామంది పదవీకాంక్షతోటి ఎమ్మెల్యే అవుతారు, అధికారం అనేది రావాలని అవుతారు, లేదంటే డబ్బు సంపాదించాలని అవుతారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో అసెంబ్లీ వేదికగా తీసుకోవడంలో చాలామంది ఎమ్మెల్యేలు వెనుకొంజనే ఉంటారు, దానికంటే కూడా ఎక్కువ డబ్బు మీద ఉంటారు. మీరేమో సమస్యలు వాటి పరిష్కారం మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటున్నారు డబ్బు కంటే కూడా. నేను రాజకీయాన్ని డబ్బులు సంపాదించడానికి వేదికగా తీసుకోలేదండి. డబ్బులు సంపాదించడం వేదికగా ఇప్పుడు తీసుకోలేదు. అలాగే అందరూ ఎమ్మెల్యేస్ అనడానికి అలా లేదండి. ఇది చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికలు కావచ్చు, వాళ్ళు అక్కడ కష్టాలు డైరెక్ట్గా చూసినటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త లైన్ తప్పడానికి దారి తీయొచ్చేమో, కానీ అవుట్ రేట్గా ఉన్నటువంటి వారు అందరూ అనడానికి లేదు.
అంటే ఒక 10% ఉంటారేమో అవుట్ రేట్గా వెళ్ళేవారు, కానీ బై అండ్ లార్జ్ కష్టపడతారని అనిపిస్తుందండి ఏ ఎమ్మెల్యేని చూసినా. 14-19 మధ్యలో మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిన, నా నియోజకవర్గాన్ని ఇది గొప్పగా చేశాను, ఈ సమస్యను పరిష్కరించాను అని గుండె మీద చేసుకుని చెప్పుకునే సమస్యలు ఏమున్నాయి సార్ పరిష్కారం చేసినవి? గాజువాక హౌస్ కమిటీ ఒకటి పరిష్కారం చేశామండి. 25 రూపాయలకే మనం గజం తెప్పించాను ప్లేస్. ఇది సార్ 25 రూపాయలకే 45 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది, 25 రూపీస్కే సెటిల్మెంట్ చేయించామండి. అంటే అది మన వాదన దాని మీద ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని ప్రూవ్ చేయగలిగామండి. అదొకటి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. తర్వాత స్టీల్ ప్లాంట్లో ఆర్కార్డ్స్ అండి, ఆర్కార్డ్ ట్రాన్స్ఫర్ లేక చాలామంది బాధపడుతుండేవారు అనమాట. సో అన్ని ట్రాన్స్ఫర్లు తీసుకొచ్చేసాం. అలాగే స్టీల్ ప్లాంట్ డిప్లొమా పెట్టేశారు, ఐటీఐ తీసి, ఐటీఐ క్వాలిఫికేషన్ తీసి డిప్లొమా పెట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు అంటే దాని మీద కొంచెం పోరాటం చేసి ఐటీఐ ఉంచామండి. సో అలాగే స్టీల్ ప్లాంటు ఆ హుదూద్ టైంలోని మూత అది మొత్తం పవర్ అంతా షట్ డౌన్ అయిపోయింది. దానికి ఉన్న టర్బో చార్జర్స్, ఈ జనరేటర్స్ టీజీలు అంటామండి, ఆ టర్బో జనరేటర్స్ అన్నీ కూడా నీటి మునిగి పాడైపోయినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 24 అవర్స్లో పవర్ రెస్టోర్ చేసాం. అదొకటి. తర్వాత నిర్వాసితులు, గంగవరం నిర్వాసితులకి 92 జాబ్స్ సుప్రీంకోర్టులోకి వెళ్ళి తీసుకొచ్చారండి. ఆ కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు కానీ, హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు కానీ, అక్కడ ఎస్టీసీ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులో ఉండేవారు అనమాట. ఆయనతో కూర్చొని కౌంటర్ రాయిపించడం కానీ, అలాగే దానికి ముందు రావణ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చినారు అనమాట. ఎస్డీసీ గారు ఆయన ఐడియాస్ కానీ తీసుకొని 92 ఉద్యోగాలు తీసుకొచ్చామండి. ఇప్పుడు 2009 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు. సో 2017లోని మేము వేసిన కౌంటర్తోని పక్కనే అది క్లోజ్ అయిపోయి 92 జాబ్స్ వచ్చినాయి. మొదటిసారి మీరు అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేలకి సాధారణంగా ఎక్కడ ప్రాధాన్యత ఉండదు అనేది ఒక అసెంబ్లీలో కావచ్చు, లేదంటే ప్రజా పరిపాలనలో కావచ్చు, లేదంటే నియోజకవర్గాలు కావచ్చు, సీనియర్లకు ఉన్న ప్రాధాన్యత మొదటిసారి ఉన్న వాళ్ళకి ఉండదంటారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే కానీ మీలాంటి వాళ్ళందరికీ ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చేవారు సార్ అప్పట్లో? ఆయన సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పేవారండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రజలతో ఎప్పుడు ఉండండి, ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ఉండండి, అలాగే విమర్శలు తిప్పికొట్టండి, మాట్లాడేటప్పుడు అడ్డుగోలుగా మాట్లాడద్దు, రాజకీయ విమర్శగానే మీరు చేయాలి, ఆ విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, ఈ విషయాలే చెప్పేవారండి. ఆయన ఎప్పుడు కూడా అడ్డగోలుగా వెళ్ళమని నాకు ఏ రోజు చెప్పలేదు, ఎప్పుడు కూడా చూడలేదు కూడా. ఆయన దగ్గర ప్రోత్సాహం ఇచ్చేవారు సార్ మొదటిసారి ఎమ్మెల్యే? చాలా ప్రోత్సాహం ఉండేది. అంటే ఏ తరహాగా ఉండేది సార్? అంటే అసెంబ్లీలో మాట్లాడమని కానీ, పాయింట్స్ మీ నియోజకవర్గ సమస్యల మీద ఎక్కువ సమస్యలు లేవనెత్తడానికి కానీ, దాని పరిష్కారం చూపించడానికి మీరు వెళ్తే అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ పరిష్కారం చూపించడం కానీ ఇలాంటివన్నీ ఉండేవా సార్? ఆర్కార్డు ట్రాన్స్ఫర్ ఫస్ట్ మంత్లో ఆర్కార్డు ఆయన అంతవరకు మాకు అపోహ ఏంటి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టేశారు అనే ఒక ఆలోచన, ఇది హౌస్ కమిటీలో పెట్టేశారండి. కానీ హౌస్ కమిటీ నేను దాన్ని పరిష్కారం చేసినప్పుడు ఆయన ఒకరోజు కూడా అడ్డు చెప్పలేదు. అదే ఏ రూల్ ఉంటే ఆ రూల్ మీదకి వెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పారు అంతే. సో అప్పటి వరకు ఉండదు అపోహే. ఏదైతే మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంలో 2009లో ఉందో అపోహ, అదంతా అపోహ అని అప్పుడు తేలింది. 14 వచ్చే సమయం ఆయన ఏ రోజు దీని మీద చెప్పలేదు. ఓకే, అక్కడ సమస్య అన్నారు, హౌస్ కమిటీ అంటే గో యాజ్ పర్ రూలే అని అనేసేవారు. ఆ 900 ఎకరాలు వెనక్కి వచ్చేసారు మళ్ళీ వెనక్కి అందరికీ. అప్పటికి 900 ఎకరాల్లో ఒక 350 ఎకరాలు రైతు వారండి, 547 కొండబంజరండి. ఆ కొండబంజర్లో నాకు తెలిసి ఇంకొక 200 ఎకరాల వరకు కూడా అప్పటికే నిర్మాణాలు జరిగిపోయినాయి. సో ఇవన్నీ లేఅవుట్ వేసి నామదాడు అమ్మేయడం కానీ, ఈ రైతు వారికి ఆయన పట్టాలు ఇష్యూ చేసి ఇనాం తహసీల్దార్ ద్వారా పట్టాలు ఇవ్వలేదని చెప్పడం కానీ, ఇలాగ ఒక జటిలమైనటువంటి సమస్య కింద మారిపోయింది. ఇది ఎవరో ఒక వ్యక్తి చెప్తే అయిపోయింది కాదు. ఇది సరిగ్గా దీన్ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల, అధికారుల యంత్రాంగం సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు జటిలమైనటువంటి విషయంగా మారిపోయిందనే అనిపించిందండి. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నట్టుగా కానీ ఎక్కడ నాకు అనిపించలేదు. మొత్తానికి సమస్య అయితే సాల్వ్ అయింది. అది మీ హయాంలో అయింది. 2019లో మళ్ళీ మీరు రెండోసారి పోటీ చేశారు గాజువాక నుంచి.
ముక్కోన పోటీ అనుకుంటాం కదా సార్. అవును. జనసేన నుంచి ఏమో పవన్ కళ్యాణ్ గారు, తిప్పల నాగిరెడ్డి గారు, టీడీపీ నుంచి మీరు. అవును. ముక్కోన పోటీలో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఉంటే ఇప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే మనం గెలుస్తామా లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఆల్రెడీ మీరు అప్పుడే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మనం ప్రత్యర్థితో బలాలతో మనకు పని లేదండి, మన బలాలతోనే ఆపరేట్ అవ్వాలి. ఆ రోజు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా పురంధరేష్ గారు పోటీ చేశారు. సో ప్రత్యర్థుల మీద భయం ఉండదు. మనం ఏం చేసామని చెప్పుకోవడమే. మీకు 2 సార్లు కూడా 2 క్లిష్టమైన ఎన్నికలే చెప్పుకోవాలి. ఎందుకంటే 9లో ఎన్టీ రామారావు గారు కుమార్తె పురంధేశ్వరి. అంటే 14 వచ్చేటప్పటికి మీకు ఆ స్థాయి లేకపోతే 19కి వచ్చేటప్పటికి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పోటీ. ఆయన అందులోనూ మెగాస్టార్. మీరు పీఆర్పీలో ఉండి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు యువరాజ్యం తరపున ఉన్నారు. మీకు కూడా ఇక్కడ ప్రచారానికి కూడా వచ్చి ఉంటారు అప్పుడు ఈ జిల్లాలో. ఆయన మీద పోటీ ఏమైంది సార్? ఎలక్షన్ ప్రచారం కానీ రిజల్ట్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి మీకు అప్పుడు? అంటే ఆయన నియోజకవర్గంలో ఎక్కువసారి రాలేదండి. ఆయన వచ్చి ఎక్కువ తిరిగితే ఆయనే గెలిచేస్తారు గ్యారంటీగా. ఆయన రాలే, రాష్ట్రం అంతా తిరిగినలో ఉండిపోయారు. అలాగా ఒకటే ఆయన అక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పాలంటే ఆయన తిరగలే. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటే ఆయన్ని ఒక నమ్మకం పెట్టుకున్నారు, గెలిపిస్తారని చెప్పేసి కింద ఉన్నటువంటి నాయకత్వం మీద వదిలిపెట్టేశారండి. ఇక్కడ భీమవరం మీద కూడా తిరగకపోవడం వల్లే ఓడిపోయారన్నది నాకున్నటువంటి అవగాహన. ఎంత తేడాతో సార్? మీరు 3వ స్థానమా 2వ స్థానం మీది? నేను 3వ స్థానం అండి. 3వ స్థానం. సెకండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎంత తేడా వచ్చింది సార్? పవన్ కళ్యాణ్ గారికి నాకు 1500 ఓట్లు. 1200 ఓట్లు, జస్ట్ 1200 ఓట్ల తేడా. అది ఫస్ట్కి సెకండ్కి సార్? అది 18,000. 18,000 పవన్ కళ్యాణ్ గారికి. అలాగే ఆయన 16,000. 16,000 దగ్గర తేడా. స్వల్ప తేడాతోటి మీరు 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయారు. 2019లో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభంజనమా సార్, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఫలితమా, లేదంటే కనుక ఆ రోజు ఆయన చెప్పిన నవరత్నాల హామీయా? ఏంటి గెలిపించడానికి గల కారణాలంటే, అంత సునామీ రావడానికి కారణాలంటే 151 సీట్లు అంటే ఏం చెప్తారు అప్పుడు? అంటే ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారండి ప్రజలు. ఆయన కూడా ఈ ప్రశాంత్ కిషోర్ని స్ట్రాటజిస్ట్ని పట్టుకొని ఆయన ప్రజల్ని కొంచెం తప్పుదో బాగా పట్టించుకోగలిగారు. కోడి కత్తి డ్రామా పెట్టేసి చంపిపోయారని చెప్పి, తర్వాత వాళ్ళ బాబాయిని తెలుగుదేశం వాళ్ళే చంపేశారని. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగాలన్నమాట. అవి కొంచెం ప్రజలు నమ్మించగలిగారు. ఈయన తండ్రి లేని బిడ్డ అని ప్రజలు ఏమనుకుంటే ఒక అవకాశం ఇద్దాంలే అని ఒక ఆలోచనకి వచ్చారు. 150 సీట్లు వచ్చిన తర్వాత 19-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పాలన గురించి ఏం చెప్తారు సార్ మీరు? పాలన ఒక దుర్మార్గం అండి. రాష్ట్రాన్ని అన్ని విధాల అధోగతి చేశారనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి కావచ్చు, నాసిరకమైనటువంటి మంది అమ్మి ప్రాణాలు పోగొట్టి ఆ డబ్బు కోసం కకృతి పడినటువంటి తీరు కావచ్చు, సొంత బాబాయిని అంటే బంధుత్వాలకి ఇచ్చినటువంటి విలువ. ఆ బాబాయిని ఎవరు చంపేశారని తెలుసు, కానీ ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు చంపేశారని చెప్పి మభ్య పెట్టారు ఎలక్షన్ ముందు. తర్వాత ఆ కేసుని ఆ పక్కన పడేసే విధానం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయం కావచ్చు. ఇది చూసిన తర్వాత ఇలాంటి నాయకులు చాలా ప్రమాదకరం అనే భావన వచ్చిందండి. అది ఎప్పుడు కూడా ఒక గదికే పరిమితం అయిపోయి అక్కడే లావాదేవీలతో సరిపెట్టుకున్నారు తప్ప పాదయాత్రలో చేసినటువంటి ప్రామిస్లు ఎక్కడ కూడా ప్రజల్లో ఉంటాను, మీ కష్టాలు తీరుస్తాను అనేది పక్కన పెట్టేసి కేవలం డబ్బులు పంచితే సరిపోతుంది అప్పు చేసి అనే ఆలోచనతో వెళ్ళడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా కుదేలు చేస్తారన్నది చూసిన దగ్గర నుంచి, అదే ప్రతిపక్ష నేతలు మాట్లాడకుండా వాళ్ళ మీద దాడులు కానీ, ఆస్తుల విధ్వంసం కానీ, అక్రమ అరెస్టులు కానీ, ప్రాణాలని ప్రజలు మీరే దేవుళ్ళు అనే మాట దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాలను హరించే విధంగా నాసిరకమైన మందమ్మి, ఇవన్నీ చూసిన తర్వాత ఇంత దుర్మార్గమైన పాలన భవిష్యత్తులో కూడా రాదు, ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా రాదు అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో మీరు కూడా ఏదో మీరు భూములు ఏదో ఆక్యుపై చేశారని చెప్పేసి ఏదో అక్రమ కట్టడాలు కట్టారని మీ దాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినట్టు కూల్చినట్టున్నారు కదా సార్? జీవీఎంసీ ఆధ్వర్యంలో కూల్చారు. ఒక 3 అంతస్తులు ఎంతో కడితే మీరు కూల్చినట్టున్నారు అక్కడ. కూల్చారు, మన సస్పెండ్ కూడా చేయించారు కోర్టుకు వెళ్ళి. అంటే ఆ అక్రమ కట్టడాలు కూల్చివేయించారన్నా, లేదంటే అది అక్రమ కట్టడమా సక్రమ కట్టడం అంటారా? అది అక్రమమైన కట్టడం ఏం కాదండి, అది సక్రమైన కట్టడమే. అందుకే రాత్రి వచ్చి కోలగొట్టారు. తెల్లవారుజాము కాదండి, అర్ధరాత్రి వచ్చి కొట్టారు.
అర్ధరాత్రి వచ్చి కొట్టారు. మరి అంటే సక్రమం అంటే ఎలా సార్? అంటే దానికి జీవీఎంసీ ఒక విధంగా ఇప్పుడు మీరు అవ్వచ్చు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నారు, రేపొద్దున ఇంకోళ్ళు అధికారంలో రావచ్చు. ఎవరు వచ్చినా రూల్స్ పాటించకుండా అధికారులు అంత అడ్డగోలుగా ఎవరు చెప్తే అధికారంలో ఉన్న వాళ్ళ పేరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టు ఆడతారంటారా? వాళ్ళు చెప్పినట్టు చేస్తారా? ఎందుకు ఎవరండి? రేపటి రోజు ఎవడొచ్చాడు? మేమే 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఉంటామన్న భావనలో ఉన్నప్పుడు ఎందుకు తప్పు చేయరండి? ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది తప్పు చేస్తే అనే భయం అధికారులకు కనిపించలేదు సార్ అప్పుడు? మరి కొంతమంది ఉంటారండి, కొంతమంది, అందరూ ఎందుకుంటారు, కొంతమంది. ఇప్పుడు మీరు అన్నారు కదా మీది అక్రమ సక్రమ అన్నారు, నేను సక్రమే అన్నా. ఎలా సక్రమం అని అడిగారు అనుకోండి, నాకు అక్కడ హైవే మీద గాజువాక దగ్గర సార్ హైవే మీద 80 మీటర్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంది. మాస్టర్ ప్లాన్లో 80 మీటర్ల రోడ్డు పెట్టారండి. కానీ నా దగ్గర ఎక్విజిషన్ చేసింది 60 మీటర్లకే. 60 మీటర్లకి ఎక్విజిషన్ చేసి 80 మీటర్లకి మాస్టర్ ప్లాన్లో రోడ్డు పెట్టారు. 2001 నుంచి 2019 వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ జరగలే. రోడ్ ఎక్స్టెన్షన్ కోసం వచ్చినటువంటి కంపెనీ ఇది వైబిలిటీ ఉండదు, టాల్స్టాయ్ అనే కంపెనీ వచ్చి ఇది వైబిలిటీ ఉండదు, దీని బదులు వేరే ఆల్టర్నేటివ్ రోడ్ వేసుకుంటే మంచిదని వదిలేసి, ఎందుకంటే 4.5 కిలోమీటర్ల రోడ్లు ఎక్స్టెన్షన్ చేయాలి, స్క్వేర్ కిలోమీటర్ రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి ఈ 35 మీటర్స్కి. ఈ అనకాపల్లి నుంచి ఆనందపురం ఇది కాస్ట్లీ అయిపోతుంది. కొన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ 1 lakh వచ్చేసింది. 45,000 గాజువాకలోని 1 lakh మదిలిపాలెంలో వచ్చింది. ఇది వైబిలిటీ ఉండదని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం. వీళ్ళేమంటారు, ఆ ఇమాజినరీ రోడ్డు 80 మీటర్లు అనేది 80 మీటర్లు ఉన్న ఇమాజినరీ రోడ్డుకి నేను ప్లాన్ ఇస్తాను అని వాళ్ళ రూల్ ఉన్నప్పుడు, నేను నా దగ్గర 60 మీటర్లకే నువ్వు తీసుకుని 80 మీటర్లకు నన్ను ఎందుకు విడిచిపెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది కోర్టు డిసైడ్ చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టుకొని అది రూల్ కరెక్ట్ అనుకోవడం లేదు, కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఒక మాస్టర్ ప్లాన్ పెట్టేటప్పుడు ఒక ఇమాజినరీ రోడ్ని 20 సంవత్సరాలు వేయకంట అలాగే ఉంచి ఇంకెంతకాలం ఉంచుతావు? ఇవన్నీ ప్రశ్నించేది ఎవరు ప్రశ్నిస్తారు? కోర్టు ప్రశ్నిస్తుంది. నేను తప్పు చేశాను, నువ్వు నోటీస్ ఇచ్చావు, నోటీస్ ఇస్తే నేను దానికి రిప్లై ఇస్తాను, నీకు నచ్చకపోతే ఇంక రెండో నోటీస్ ఇస్తావు, నాకు నచ్చకపోతే నేను కోర్టుకి వెళ్తాను. అంతేగాని నువ్వు అర్ధరాత్రి వచ్చి కొట్టేస్తానంటే ఎలాగవుతుంది? అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకుని అప్పుడు ఎందుకు హఠాత్తుగా రాత్రి మీద కూల్చారంటే దాని వెనకాల ఏంటి సార్? కుట్రే ఉంది. పార్టీ మారమంటారు, మారనంటే బెదలు కొడతారంటారు, ఆస్తులు ధ్వంసం చేస్తానంటారు, అంతే. మీ మీద కూడా అప్పుడు ఒత్తిడి వచ్చింది సార్? వచ్చింది, రమ్మనే కదా పార్టీలోకి, వైఎస్ఆర్సీపీలోకి రమ్మని. అంతే, రమ్మనే. మీరు అప్పుడేమి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే 19 అయితే మిమ్మల్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది సార్? అసలు వాళ్ళకే తెలియాలి, నాకు తెలియదు. అది వాళ్ళు ఓడిపోయిన 3 నెలల నుంచే రమ్మంటున్నారు చెప్పాలంటే. ఎవరు సార్ కోరు పెట్టింది? ఎవరు? విజయసాయి రెడ్డి గారా? ఆయనే వచ్చారు. ఆయన ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఆయన రాలేదు, ఆయన మాట్లాడారు, ఆయన మనుషులు వచ్చారు. ఒకసారి నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు 2014లో సొంత ఇంటికి వచ్చానని భావన ఉన్నప్పటి నుంచి అందులో మళ్ళీ బయటకు రావడం అంత వల్ల అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చిన తర్వాత, అంటే మీరు పార్టీ మారలేదనే కష్టతోటే మీ మీద టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్ష నేతలు గొంతు నొక్కితే మనం హ్యాపీగా అధికారం చెలాయించవచ్చు అన్న ఒక ఆలోచన, ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నారండి. అంతే. అందుకేనా మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసినట్టున్నారు కదా సార్? అసలు టార్గెట్ అంటే మీ వైఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు ఆవిడ, లావణ్యదేవి గారు కదా సార్? ఆవిడని కూడా టార్గెట్ చేశారు అప్పట్లో. ఆవిడ ప్రమోషన్ ఇవ్వకంట, ఆవిడ కూడా ప్రమోషన్ ఇవ్వకంట. ఈ ప్రసాద్ రెడ్డి ఉన్నాడులేండి, ఇమ్మెచ్యూర్ కాదు, ఆ ప్రొఫెసర్ పదవికి అన్సూటబుల్ ఫెలో. ఎందుకంటే మనకి ప్రొఫెసర్ అన్న వీసీ అన్న గౌరవం. వీళ్ళంతా కూడా రాజకీయ పిచ్చిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏం చేస్తున్నారు కూడా ఇంకింది అనలేనట్టు. ఏ విధంగా టార్గెట్ చేశారు సార్ అవన్నీ అసలు? అంటే మీ టీడీపీ వ్యక్తి, వీళ్ళ హస్బెండ్ టీడీపీ, అంతే అదే పిచ్చి, అంతకుమించి ఇంకేం లేదు. ఆ పిచ్చిలోని తప్పులు గుర్తించేటువంటి జ్ఞానం లేక ఇంకిత జ్ఞానం లేకుండా. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నుంచి పదోన్నతి రావాల్సి ఉంటుంది. ఒక లిమిటెడ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటారండి, అది ఇంటర్నల్ ప్రమోషన్స్. ఎందుకు ఇవ్వలేదు సార్? ఇదే కారణం అంతే. దాని మీద చాలా పెద్ద రభస కూడా అయినట్టుంది. ఎందుకంటే కేవలం
పల్లా శ్రీనివాసరావు గారు భార్య కాబట్టే ఆమెకి ఇవ్వలేదు అనేది పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కొంతమంది మాట్లాడిన ఉన్నాయి కదండి, ఏదో ఒక పెట్టి రీజన్ చూపించి అది ఇంకా ఆయనే కాదు, ఒక మా వైఫ్ ఒకటే కాదు, చాలామంది యూనివర్సిటీలో ఈయన వ్యతిరేకించిన వాళ్ళకి ప్రమోషన్లు ఆపేయడం, సస్పెండ్ చేసేయడం చాలా చేశారు. చాలా కేసులు ఉన్నాయి, ఒకసారి చదవాలి. అక్కడ కొంతమందిని ఆయన బాధితులు, ఇప్పుడు మేమంటే కొంచెం రాజకీయంగా ఉన్నాం, కొంచెం తెలుగుగా ఉన్నాం కనుక తన లేకపోతే సస్పెండ్ చేసి కూర్చోబెడదాన్ని ఆలోచనకు వచ్చేసాడు. ఇప్పుడు బాధపడలేదు సార్ మీ మిస్సెస్? మీ మిస్సెస్ కానీ మీరు కానీ బాధపడలేదా? ఇలాగా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు, రాజకీయంగా మిమ్మల్ని కష్టపూరితంగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు బాధ అనిపించలేదండి? పోరాటం అనేది ఉండాలి తప్ప బాధ. సరే, మీరంటే రాజకీయాలు ఉన్నారు, రాజకీయాలకు దూరంగా ఉండే మిస్సెస్ ఆవిడ ప్రొఫెసర్, తను బాధపడుతుంది కొంత. కాకపోతే ఏంటంటే మరి ఎమ్మెల్యే భార్యకి అనేది ఎలాగ ఎంజాయ్ చేస్తున్నావో దాంతోపాటు కొన్ని కష్టాలు వస్తాయి, కూడా భరించాల్సిందని చెప్పాను. 19 వరకు ఆవిడ పేరు ఎవరికి తెలియదు కదా సార్? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికి పేరు తెలియదు. ఆ తర్వాతే ఆవిడ పనిచేస్తున్న సంగతి బయటకు వచ్చింది. అపోజిషన్లో ఉన్నప్పుడు, అపోజిషన్ అంటే పదవుల్లో లేనప్పుడే తన పేరు బయటకు వచ్చింది. ఇంతవరకు ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. 14-19 మధ్యలో అయితే కేవలం ఆ కారణమే టార్గెట్ చేయడం. అంతే, రాజకీయం కక్ష అంతే. ఆ పిచ్చిలో ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఎలాగ ఉండాలి, అకాడమిక్స్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, కాలేజీని ఎలా డెవలప్ చేయాలి అనేది పక్కన పెట్టేశారు. ఎవరు రాజకీయంగా టార్గెట్ పెడదాం అనేది ఒక పిచ్చి వల్ల తయారయ్యారు. మొన్న ఈ మధ్యన మేము వంశీకృష్ణ యాదవ్ ఇంటర్వ్యూ చేసాం సార్. ఆయన వీసీకి అనర్హుడు అంటూ కొంచెం ఘాటైన వ్యాఖ్యలు కూడా చాలా చేశారు ఆయన. ఎవరిని? వీసీ మీద అంటే మాజీ వీసీ ఆయన ప్రసాద్ రెడ్డి అనే ఆయన వైస్ ఛాన్సలర్కి అనర్హుడు ఆయన ఏం చెప్తే అదే జరిగేది. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఆయన మాటే వినేవారు, సర్వేలు చేయించేవారు ఆయన అని. మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ప్రసాద్ రెడ్డి గారు వీసీగా ఏమనిపించింది సార్? ఆయన పనితీరు కానీ అవన్నీ చూసిన తర్వాత నేను ఒక ఇమేచ్యూర్ రాస్కెల్ అనిపించింది, ఇమేచ్యూర్ ఫెలో అనిపించింది. చెప్పాను కదా, నాకు ప్రొఫెసర్ అన్నా వీసీ అన్నా మేము యూనివర్సిటీలో మేము అల్యూమినీ కదా, అందులో మేము చదువుకున్నాం. వైస్ ఛాన్సలర్ అంటే ఒక గౌరవం, ఒక హుందాతనం, వాళ్ళు చూస్తే ఆ తేజస్సు అలాగ ఉండేది. వీళ్ళని చూసిన తర్వాత ఇంత ఇమ్మెచ్యూర్ రాస్కెల్ ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఏంటి అనిపించింది. అదొక్కటే ఫీల్ వచ్చింది నాకు. 2019 నుంచి 24 మధ్యలో మీరు దసపల్లా భూముల గురించి కూడా గట్టిగా పోరాడినట్టున్నారు కదా సార్? అది ఏంటి సార్ అసలు? అది దానికి సంబంధించి దసపల్లా భూ పంపుకోను అని మీరు చాలా గట్టిగా మీరు టీడీపీ నాయకులు అందరూ లేవనెత్తారు, అందులో మీరు కూడా ఉన్నారు. అవును. ఏంటి సార్ అది? దసపల్లా అన్నది అది ఇనాం ల్యాండ్ అంటారండి. అది కమలాదేవి అని చెప్పేసి ఆవిడకి ఇచ్చినట్టుగా అక్కడ లేఅవుట్ వేసి అమ్మిస్తున్నట్టుగా ఉంది, లేఅవుట్ అయిపోయినట్టుగా. దాని మీద కొన్ని డైరెక్షన్స్ కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదో ఆవిడకి ఫేవర్గా వచ్చింది అని ఒక డైరెక్షన్ పెట్టుకుని అది ఒక బిల్డర్కి ఇచ్చారు. ఆ బిల్డర్ ఎవరంటే విజయసాయి రెడ్డి, వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ. అది కూడా అది చాలా తక్కువ పర్సంటేజ్కి ఇచ్చారనమాట, 30%కో ఎంతో. అసలు యాక్చువల్గా ఆ ఏరియాలో అంటే 60-40 బిల్డర్కే 40%, 60% ఓనర్కి వస్తుంది. అలాంటిది ఆ 30%, 20%గా రాయించుకున్నారు. సో ఇది అదో ఖచ్చితంగా మనకి ఎవరేమనుకుంటారు, ఇది ఖచ్చితంగా ఇది కుట్ర అని చెప్పేసి. సో దాని మీద అక్కడ పోరాటం చేసుకొచ్చాం. అయితే ఒకటే, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా చేయలేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఇప్పుడు కూడా మేము ఏదైతే ఆరోపణలు చేసామో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని దానికే కట్టుబడి ఉన్నాం ఇప్పుడు కూడా. అప్పుడు మీరు ఎవరైతే సరిగ్గా చేయలేదనుకున్నారో అదే కలెక్టర్ ఇప్పుడు మీ దగ్గరే పనిచేస్తున్నారు, అదే జాయింట్ కలెక్టర్ మీ దగ్గరే పనిచేస్తున్నారు. ఈ దసపల్లా భూకుంభకోణం గురించి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ మీరు అప్పట్లో విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు, విచారణ జరగాలని. అదేవిధంగా ఎంవివి సత్యనారాయణ మీద విచారణ జరగాలన్నారు. ఎంవివిది ఇది కాదు, ఎంవివిది అది వేరే పీకు కడుతున్నారు కదా, సిబిసిఎన్సి భూమి. ఓకే, ఈ దీంట్లో కాకపోయినా వేరేది అనుకోండి. ఇలా ఈ 2 కుంభకోణాల గురించి మీరు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో కూడా ఇదే విషయం మీద మాట్లాడి హౌస్ కమిటీ వేయాలన్నారు. ఎందుకు సార్ ఎంతవరకు హౌస్ కమిటీ వేయలేదు ఇలాగ ఈ విశాఖపట్నంలో ల్యాండ్ స్కామ్స్ మీద? ఇప్పుడు ఇదేం పర్మిషన్ రావట్లేదు కదా, ఎవరు ఇవ్వలేదు కదా పర్మిషన్.
పర్మిషన్ ఇచ్చేసారనుకోండి దాని మీద చేసి హౌస్ కమిటీ వేయడానికి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు కదా దానికి. అంటే ఆల్రెడీ అవకతవకలు జరిగినాయి, దాని మీద అవకతవకలు జరిగిన దాని మీద విచారణ జరగాలి అనేది మీరు కోరిన పాయింట్. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది మీరు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత. హౌస్ కమిటీ వేయాలనేది ఆలోచన అండి. హౌస్ కమిటీలో తేలట్లేదు అనేది కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఆయన ఏదో డైరెక్షన్ పట్టుకొచ్చాడు అనుకోండి, స్టార్ట్ చేసాడు అనుకోండి, ఖచ్చితంగా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక దాని మీద హౌస్ కమిటీ వేసి ఆపాలా, ఏం చేస్తే మంచిది అనేది ఆలోచన చేస్తాను ఖచ్చితంగా. కానీ మా స్టాండ్స్ మాత్రం మొదట్లో ఏముందో అదే స్టాండ్స్ ఉంది ఇప్పటికీ కూడా. మొదట మేము అధికారం లేనప్పుడు ఏ స్టాండ్స్ తీసుకున్నాం అదే స్టాండ్స్ తీసుకున్నాం ఇప్పుడు కూడా. రెండోసారి మళ్ళీ మీరు 2024లో మొన్న కూటమిగా పోటీ చేశారు. రాష్ట్రంలో ఎవరికి రాని మెజారిటీ 94,000 పైన మెజారిటీ మీకు వచ్చింది. హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద ఎంటైర్ స్టేట్, 175 నియోజకవర్గాల్లో కూడా. ఎలా సాధ్యమైంది సార్ అది? నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత మెజార్టీ వస్తుందండి. అంత మెజార్టీ వచ్చిందనే ఓకే వచ్చిందంటే వచ్చింది, అంతేగాని వచ్చింది కదా పెద్ద ఫీల్ కూడా నాకేం లేదు. గెలుస్తారు అనుకున్నారు సార్ మీరు? అసలు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అవుతారు అనుకున్నారా? గెలుస్తానని ఉంది, ఎందుకంటే ఆ పాజిటివిటీ కనిపించింది. పాజిటివిటీ అయితే ఖచ్చితంగా ఉంది, గెలుస్తానని నా నమ్మకం ఉంది. కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుందని నేను అనుకోలేదు. మీరు రెండోసారి ఎమ్మెల్యే అడుగుపెట్టిన వేళ విశేషం, పార్టీ అధ్యక్షుడిగా కూడా మీకే అవకాశం ఇచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒకవైపున ఎమ్మెల్యేగా, ఇంకోవైపున రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, 2 పదవులు. ఎలా అనిపించింది సార్? అంటే కొంచెం మీరు అన్నారు కదా అసెంబ్లీలో మన నియోజకవర్గం జాగ్రత్తగా చూసుకోవాలని, అది కొంచెం నియోజకవర్గంలో కొంచెం దూరం అవుతున్నానేమో ఒక చిన్న ఫీల్ ఉంది. అలాగే అదొక కొత్త అట్మాస్ఫియర్ అండి. ఇప్పుడు ఒక నియోజకవర్గమే నేను ఇంతవరకు చూశాను, తర్వాత కొంచెం పార్లమెంట్ స్థాయిలో చూశాను. పార్లమెంట్ స్థాయిలో కూడా పార్టీ ఇచ్చేటువంటి పోరాటాలు ఏం చేయాలన్నది ఆ 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు డిఫరెంట్ ఉంది, మొత్తం చాలా డిఫరెంట్ ఉంది. చాలా టైం వెచ్చించాలి. 175 నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య ఫస్ట్ ఫీలింగ్ ఏం కలిగింది సార్? అంటే ఒకవైపున రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు, ఇంకోవైపున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ ఫీలింగ్ ఏం కలిగింది? హ్యాండిల్ చేయగలమా లేదా అనిపించింది 170. ఎందుకంటే అప్పటి వరకు కూడా నియోజకవర్గం జిల్లా స్థాయి సమస్యల మీద ఉన్నాను తప్ప రాష్ట్ర స్థాయి సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టలే. సో ఇప్పుడు డిఫరెంట్ ఉంది అంతేనా. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి. అలాగే ఒక్కొక్క 175 నియోజకవర్గంలో అసలు ప్రశ్నలు ఏమొస్తుంది, ఎవరు వక్రీకరిస్తున్నారు, అవన్నీ మళ్ళీ మిగతా వాళ్ళకి ఎస్కలేట్ చేయాలి. ఆ జిల్లాలో దాన్ని ఖండించండి, ఆ మాటలు దానికి సమాధానం చెప్పండి అని. అక్కడ అనేక ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అది తెలుగుదేశం పార్టీ సీనియర్ జూనియర్ మధ్యన గొడవలు ఉన్నాయి, అవి కాకుండా కూటమి నాయకుల మధ్యన ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి. సో అది కొంచెం కష్టం అనిపించింది, అది అంత సులువైన పని కాదనిపించింది. అంటే ఇంతమంది హేమాహేమీలు ఉంటే చాలా చరిత్ర కలిగిన పార్టీ మీది. 1984లో 83లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అనేవాళ్ళు ఆ కుటుంబం నుంచే ఉంటూ వచ్చారు. మొదటిసారి 2014లోను, ఇప్పుడు అంటే అచ్చెన్నాయుడు గారిని అంతకుముందు, ఆ తర్వాత ఇప్పుడు మీకు వరించడానికి గల ప్రధాన కారణం ఏమంటే ఏం చెప్తారు సార్? అది మా బాస్కున్న నమ్మకం ఏమో అనిపించిందండి, నా పైన ఉన్నటువంటి నమ్మకం అనిపించింది. అంత నమ్మకం మీరు ఏ విధంగా కలిగించారు చంద్రబాబు నాయుడు గారికి? మరి గత 5 సంవత్సరాల పోరాటం ఏమో అనిపిస్తుందండి. ఆయనకు నచ్చింది, ఆయన ఆకర్షించగలిగింది ఏంటంటే ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి పనులు, చెప్పినటువంటి ఆదేశాలు పాటించడం కానీ, ఆ లైన్లోనే పార్టీని నడిపించడం కానీ, అలాగే పోరాటంలో ఎక్కడ కూడా వెనకంజ వేయకపోవడం కానీ, ఇవన్నీ బహుశా మా భాషను ఆకర్షించేమేమో అనిపించిందండి.